జగిత్యాల జగడం ప్రజాభవన్ కు చేరింది. తన వర్గ కౌన్సిలర్లతో ప్రజాభవన్ కు వచ్చారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో భేటీ అనంతరం ఎమ్మెల్యే సంజయ్ తో ఏఐసీసీ సెక్రటరీ సావంత్ భేటీ అయ్యారు. సావంత్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డితో మంత్రి అడ్లూరి చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. తన మనుషులకు టికెట్ రాకుండా సంజయ్ అడ్డుకుంటున్నారని జీవన్ రెడ్డి తెలిపినట్లుగా తెలుస్తుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వాలని చెప్పానని వెల్లడించారు జీవన్ రెడ్డి. జగిత్యాల జగడం ప్రజాభవన్ కు చేరింది. తన వర్గ కౌన్సిలర్లతో ప్రజాభవన్ కు వచ్చారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో భేటీ అనంతరం ఎమ్మెల్యే సంజయ్ తో ఏఐసీసీ సెక్రటరీ సావంత్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. సావంత్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డితో మంత్రి అడ్లూరి చర్చ జరిపినట్లుగా తెలుస్తుంది. తన మనుషులకు టికెట్ రాకుండా సంజయ్ అడ్డుకుంటున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని చెప్పారని వెల్లడించారు జీవన్ రెడ్డి.